హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు కొంతమంది. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తిరుమలను పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో దారుణాలు ఎక్కువ జరుగుతున్నాయని చూపించడం కోసం చేసినటువంటి ఒక దారుణమైన కుట్రే నిన్న బయటకు పడింది. మొన్న 4వ తారీఖు నాడు తిరుమలలోని కొండపైన ఓ గెస్ట్ హౌస్ దగ్గర కొన్ని మద్యం బాటిల్ని అంటే ఖాళీ సీసాల్ని పడేశారు. తిరుమలకి వెళ్ళిన మీ అందరికీ తెలిసే ఉంటుంది, తిరుమల కొండపైన కనీసం సిగరెట్ ముక్క కానీ లేకుంటే గుట్కా ప్యాకెట్ కానీ ఎక్కడ మనకు కనబడదు. ఎందుకంటే అంత పవిత్రంగా చూస్తారు. తిరుమల కొండపైకి వెళ్ళడాన్ని ఒక అదృష్టంగా భావిస్తాం మనం. అలాంటి కొండపైన ఇలాంటి నీచాలకు ఎవ్వరు కూడా పాల్పడరు. అయితే అక్కడ మద్యం బాటిల్, ఖాళీ మద్యం బాటిల్ని అక్కడ వేసి అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు జరుగుతున్నాయని చూపించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మొన్న 4వ తారీఖున కొంతమంది ఖాళీ మద్యం సీసాను తీసుకెళ్ళి అక్కడ గెస్ట్ హౌస్ పక్కన పడేశారు. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ దీన్ని బాగా హైలైట్ చేసింది. తిరుమల కొండ పైన, పవిత్రమైన తిరుమల కొండ పైన మద్యం బాటిల్ దర్శనం ఇచ్చాయి. అక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు, ఈ విజిలెన్స్ అధికారులు పట్టించుకోవట్లేదు, తిరుమలను గాలికి వదిలేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక 2-3 రోజుల పాటు గట్టిగా వైరల్ చేశారు. ఆ తర్వాత తిరుమల సంబంధించినటువంటి టీటీడీ బోర్డు అధికారులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరు ఈ మద్యం ఖాళీ బాటిల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు పారేశారు, ఏంటి సీసీ కెమెరా టీవీలు చూశారు, అదేవిధంగా టోల్ గేట్ దగ్గరకు వచ్చినటువంటి వాహనాలు ఏంటి అనేది పూర్తిగా క్షుణ్ణంగా వీళ్ళు దర్యాప్తు చేసి మొత్తానికి పట్టుకున్నారయ్యా. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ వ్యక్తిని పట్టుకున్నారు. అంటే వీళ్ళు వాంటెడ్గా చేసి దీన్ని కూటమి ప్రభుత్వం మీద వదిలేద్దాం అనుకున్నారు, కూటమి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేద్దాం అనుకున్నారు, కానీ దొరికిపోయారు. అలా వీళ్ళని పట్టుకొచ్చిన తర్వాత చూస్తే వీళ్ళే అక్కడ బాటిల్ వేయడం జరిగింది. ఎందుకంటే టీటీడీ బోర్డు తిరుమల పవిత్రతను పట్టించుకోవట్లేదు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తిరుమలను గాలికి వదిలేసిందనే ఆ విషయాన్ని మేము హైలైట్ చేయాలనుకున్నామని చెప్పి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. ఇది వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దారుణాలు. ఇక తిరుమల లడ్డు విషయం గురించి మీ అందరికీ తెలిసిందే. ఆ లడ్డులను కల్తీ నెయ్యితో తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టారు. ఎంతోమంది, కోట్లాది మంది భక్తులకు అవే కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డులను పంచారు. అదేవిధంగా చూస్తే పరకామణి కేసు, అంటే తిరుమలలో ఉండేటువంటి ఎవరైతే ఆ పరకామణి, ఆ డబ్బులు లెక్కించే వాళ్ళు CCTVలో దొరికిపోయారు. వాళ్ళు దొంగతనంగా డబ్బుల్ని వాళ్ళ పంచెళ్లలో, లుంగిళ్లలో వేసుకొని ఆ తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళను చెక్ చేస్తారు. ఆ చెక్ చేసే వాళ్ళు కూడా పోలీసులు వీళ్ళ మనుషులే. అందరూ కూడబలుకొని దేవుడు సొమ్మును కూడా కాజేసి 100 కోట్ల రూపాయలు సంపాదించారు. తిరుమలను ఎంత దొరికితే అంత దోచుకోవాలని చూశారు, ఆఖరికి ఇలా దొరికిపోయారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, ముఖ్యంగా ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు ఎత్తి చూపించాలి. అంతేకాని ఇలా పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండను టార్గెట్ చేసుకొని అక్కడ ఏదో జరిగిపోతుందంటూ మీరే తీసుకెళ్ళి అక్కడ వేసి ఖాళీ మద్యం బాటిళ్లను వేసి ఇంకేదో దారుణాలు చేసి అది కూటమి ప్రభుత్వంపై నెట్టడం అనేది ఇది కరెక్ట్ రాజకీయం కాదు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంత జరిగినా కూడా 11 స్థానాలకు పరిమితమైన ప్రజలు మనను అసహించుకుంటున్నారని తెలిసి కూడా ఇంకా అదే ధోరణితో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినాయకుడితో పాటు వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారంటే వీళ్ళని ఎవడు మార్చగలడు? అందుకే వైఎస్ఆర్సీపీ మీద ఇప్పటికే జనాలకి నమ్మకం పోయింది. ఇక ఇలాంటివి బయటపడ్డ తర్వాత అని చెప్పేసి జనాలు ఊంచేసే పరిస్థితి.